మంచిర్యాల జిల్లా చెన్నూరు జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో పనిచేస్తున్న హౌస్ కీపింగ్ ఉద్యోగులు ఆందోళన చేశారు. చెన్నూరు మండలం బతుకులపల్లి గ్రామానికి చెందిన కావేర సంపత్ అనే వ్యక్తి గత సంవత్సరం 2025 ఏప్రిల్ నెలలో చెన్నూరు కోర్టులో 10 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఒక్కొక్కరి నుంచి 95,000 రూపాయల చొప్పున మొత్తం 9,50,000 రూపాయలు వసూలు చేశాడని వారు ఆరోపించారు. ఈ చెల్లింపులకు సంబంధించిన ఫోన్పే లావాదేవీల ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఏజెన్సీ ద్వారా విధులు నిర్వహిస్తున్న తమకు గత 8 నెలలుగా జీతాలు అందలేదని, ఇప్పటి వరకు కనీసం ఐడి కార్డులు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము చెల్లించిన డబ్బును వడ్డీతో సహా వెంటనే తిరిగివ్వాలని, బకాయి వేతనాలను కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఏ సంవత్సరం? 2025 ఇచ్చేసరికి అప్పటి నుండి ఇప్పటి వరకు మాకు జాయినింగ్ లెటర్ ఇవ్వమంటే జాయినింగ్ లెటర్ ఇస్తలేడు, ఐడెంటి కార్డ్స్ ఇస్తలేడు, యూనిఫామ్స్ ఇస్తాడు, అన్ని ఇస్తారు. సార్ మాకు ఎంత సాలరీ అంటే మీకు ఏం సాలరీస్ అనేది చెప్పడం లేదు. 2000 అయితే నేను అవుట్ సోర్సింగ్లో 10 మంది మేము సివిల్ కోర్టులో మేము పనిచేస్తూ ఉన్నాం. 10 మందిని 2025 ఏప్రిల్ నెల 15వ తారీఖు మేము అందరము జైలు కావడం జరిగింది. జైన్ అయిన నుండి 1 నెల 15 రోజులు మాకు సాలరీ వచ్చిందని మాకు కాంట్రాక్టర్ నాగరాజు తెలియజేస్తూ ఉన్నాడు. అప్పటి నుంచి మాకు ఇంతవరకు ఒక ఐడెంటి కార్డు, ఆర్డర్ కాపీ, మిగతాది ఏమన్నా అడిగితే మమ్మల్ని తిట్టడం కానీ చిత్రహింసలు పెట్టడం కానీ చేస్తూ ఉన్నాడు. ఏదన్నా మేము ఎవరికి చెప్పినా కానీ ఎందుకు వెళ్ళినావు, ఏ విధంగా వెళ్ళినావు, ఏం పీక్కుంటావు, ఎవరు ఏనిస్తలేరు? కాంట్రాక్టర్ ఎవరు? బొల్ల నాగరాజా. మీరు డబ్బులు ఇచ్చిన వ్యక్తి పేరు ఏం పేరు? సంపత్. మాకు జాయినింగ్ లెటర్ ఎందుకు ఇవ్వాలి సార్?